M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పక్షి ప్రేమికుడు, సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ ఆధ్వర్యంలో ఇచ్చోట మండల కేంద్రంలో గల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రకృతితో స్నేహం పక్షుల సహాయం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి కాపాడడంలో ప్రకృతి బాధ్యతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సూచనలు చేసిన ప్రకృతి ప్రేమికుడు జక్కుల వెంకటేష్, ఈ కార్యక్రమం పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాద్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మనకు ఉపయోగపడేటువంటి విషయాల గురించి మీ నుండి 4 విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనకు ఉపయోగపడేటువంటి విషయాల గురించి మీ నుండి 4 విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనకు ప్రమాదం అనేటువంటిది ఉన్నది అంటే భయపడమా? ప్రమాదం ఉన్నదంటే భయపడమా? ఆ ప్రమాదం నుంచి మర్చిపోయి మనం ఇట్లనే ఉంటున్నాం. ప్రకృతి వైపరీత్యాలు కానీ, ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాలు కానీ ఏవైనా ఉన్నాయి అని అంటే వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు ఉంటుంది. అరబీలో ఒక అర్థం ఉంటుంది, అన్ని భాషలలో ఒక అర్థం ఉంటుంది. తిరుగులో ఉన్నటువంటివి, ఆవరించున్నటువంటివి ఇదంతా డెఫినేషన్ కానే కాదు. ఇవన్నీ ప్రకృతి లోపల భాగాలు. చెప్పాలా? ఎందుకు నాన్న చెప్పట్లు? నేను నా కుటుంబం తప్ప కంటికి కనిపించనిది, కనిపించేది మిగతాదంతా కూడా ప్రకృతి. ఈ ప్రకృతి లోపల ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు నివసిస్తున్నాయి. పక్షులు చేసే ముఖ్యమైన పనులల్లా ఏముంటది అనంటే అడవి. ఏ రకంగా అయితే పక్షులు ఏం చేస్తాయంటే, ఇప్పుడు చిన్న చిన్న పండ్లు ఉంటాయి కదా, మర్రి పండ్లు, మేడి పండ్లు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చిన్న అడవిని పెంచలేకపోయినాం. ఏదైనా జంతువు చనిపోతే ఏం చేస్తాం? తీసుకపోయి ఊరవతల వాడేస్తాం. 1 రోజు, 2 రోజులు, 3-4 రోజులు అయిందంటే అట్లాంటి రోడ్ ఎంబడ పోయేటప్పుడు ఎన్నో రోగాలు వచ్చేటువంటి వాతావరణం అనేటువంటిది కాలుష్యం అయిపోతుంది. రాబందులు, గద్దలు అనేటువంటివి గింతుంటే తింటాయా, తినాయా? మరి గాలి కాలుష్యం తగ్గిస్తున్నాయా లేవా? పాతకాలంలో ఎవరికన్నా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏదైనా సమాచారం, ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి సమాచారం చేరవేయడానికి పక్షి యొక్క కాలుకు చిట్టి రాసి పంపిస్తుండే, అట్లా కూడా ఉంటుండే. ఓజోన్ పొరకు రంధ్రం పడడం వల్ల అతి నీలలోహిత కిరణాలు అనేటువంటివి మనకు తాకి అనారోగ్యం పాలవుతున్నమాట. ఏమంటారు? మనం ముసలైపోతాం, మన మన్మరాళ్ళు అవో అలా దోస్తులకు చెప్తారు, చూసినా మా ఆయి పెట్టింది చెట్టు, మా తాత పెట్టింది చెట్టు అంటారా అన్నారా? ఎన్ని సంవత్సరాలు వెరీ నైస్. అట్లా ధైర్యంగా చాలని కోరుకుంటున్నాను. We have to save birds and save nature also. రోజు ఈ పాట్ లో కొన్ని వాటర్ అందరినీ వేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇచ్చోడలోని JDPHS స్కూల్లో ప్రకృతితో స్నేహం పక్షులకు సహాయం అనేటువంటి శీర్షికతోటి పక్షుల యొక్క ఉపయోగాలు, లాభాలు
వాటి ప్రకృతి లోపల వాటి ఆవశ్యకత అవి మరి అంతరిస్తున్నాయి. వాటిని కాపాడుకోవాల్సినటువంటి సంరక్షణ చర్యలు ఇలాంటి వాటన్నిటి గురించి పిల్లలందరితో దాదాపు ఒక 40 నిమిషాల పాటు చెప్పడం జరిగింది. నాడు మనుషులు అనేటువంటి వాళ్ళు ప్రకృతి లోపల ఉన్నటువంటి మొక్కలు, జీవజాలము, జంతువులు, పక్షులు అన్నిటితోటి స్నేహం చేయడం వల్ల వాళ్ళు నిండు నూరేళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆయుష్తోటి ఎలాంటి రోగాల బారిన పడకుండా బతకడం జరిగింది. నేడు మనము కుక్క, పిల్లి, ఆవు ఇలాంటి వాటన్నిటితోటి కూడా స్నేహం మరిచి యాంత్రిక జీవనం గడుపుతున్నాం కాబట్టి, అదే రకంగా అడవులని కాపాడుకుంటలేం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసిక ఆందోళనలు, ఒత్తిళ్ళు అనేటువంటివి కలిగి రోజు రోజుకు చావుకు దగ్గర కావడం జరుగుతుంది. మరి ప్రకృతి అనేటువంటిది బాగుంటేనే, మొక్కలు బాగుంటేనే, పక్షులు బాగుంటేనే, జంతువులు బాగుంటేనే మనిషి అనేటువంటి వాడు బాగుంటాడు. ఎందుకంటే మనకు ఏది కావాలన్నా పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి